విశాఖపట్నం సింహాచల క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆవరణలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి పుష్కరిణిలో అప్పన్న విహారం కన్నుల పండువగా జరిగింది. సింహాద్రపన్న స్వామి వేణుగోపాలుని అవతారంలో భక్తుల హర్షధ్వానాలు, భాజా భజంత్రీల మధ్య పుష్కరిణిలో విహారయాత్ర చేశారు. 3 సార్లు పుష్కరిణి విహారయాత్ర జరిగిన తర్వాత వెంటనే పుష్కరిణి మధ్యలో ఉన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం స్వామివారిని బయటకు తీసుకువచ్చి తిరువీధి మహోత్సవం ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారు వేణుగోపాలుని అవతారంలో భక్తులకు కనువిందు చేశారు. సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి తెప్పోత్సవంలో చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దశావతారాలు, భరతనాట్యం, కూచిపూడి, కథాకళి వంటి నృత్యాలు చేశారు. స్వామివారు హంసవాహనంపై విహరించి వేణుగోపాలస్వామి అలంకరణలో భక్తులను కటాక్షించారు. ఈ తెప్పోత్సవం చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.